హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెజెంట్ అయితే పల్లె వెలుగు బస్సులో ఉన్నాము. తమిళ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. రాజం నుంచి పాల్కొండ అయితే వెళ్తున్నాము. రాజం బస్ స్టాండ్లో లాస్ట్గా విజయనగరం బస్సు దిగి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే పాల్కొండ బస్సు బయటకు అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు టైం అయితే 12 అయ్యింది. లంచ్ బ్రేక్ అని చెప్పి మళ్ళీ బస్సెస్ ఆపేస్తారని చెప్పి పరిగెట్టుకుంటా బస్ అయితే ఎక్కేసాను. రాజం బస్ స్టాండ్ అందుకే చూపించలేకపోయాను. మళ్ళీ చాలా జర్నీస్ ఉన్నాయి కదా, చూద్దాము. ఇప్పుడు రాజం నుంచి పాల్కొండ వరకు ఒక 25 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. టికెట్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంత ఉంటుందో. బస్సులో సిచ్యువేషన్ చూసుకుంటే రాజం నుంచి పాల్కొండ వరకు వెళ్ళి జనం సంగతి నా పక్కన అయితే మొత్తం బస్ అంతా ఖాళీ. ఒక 15 మంది ఉంటారు. రాజం ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉన్నాము. రాజం నుంచి పాల్కొండ మొత్తం 23 కిలోమీటర్లు. 23 కిలోమీటర్లకి 30 రూపాయలు. విజయనగరం శ్రీకాకుళం సైడ్ ఎలా ఉందంటే బస్ స్టాండ్లో బస్ రావడం పాపం కుమ్మేసుకుంటున్నారు. లాస్ట్ బ్లాగ్లో విజయనగరం నుంచి రాజం వచ్చాను కదా, విజయనగరం బస్ స్టాండ్లో పార్వతీపురం బస్కి ఒక ఆవిడ రన్నింగ్ ఎక్కడానికి ట్రై చేసింది. బస్సు ఆక్కుంటేనే పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఆక్కుంటూ వెళ్ళి బస్సు ఎక్కడానికి ట్రై చేసి పడింది. ఏం కాలేదు ఆవిడకి. ఇంకా ఎందుకంత కంగారు అర్థం కాదు. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు రన్నింగ్లో ఎక్కాల్సిన అవసరం ఏముంది? బస్సు ఆగిన తర్వాత ఎక్కొచ్చు కదా. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా అయిపోయింది. లేడీస్ అయితే ఇంకా కొట్టేసుకుంటున్నారు, కుమ్మేసుకుంటున్నారు. రాజం దాటిన తర్వాత మొత్తం వ్యూ అంతా ఇది. వెదర్ అంతా కూల్గా ఉంది. ఇప్పుడు టెంపరేచర్ 33 ఉంది. రాజం బయటకైతే వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అయ్యి ఉంటుంది. ఇదో ఏ ఊరు వచ్చినట్టు బోర్డులు అయితే ఎక్కడ ఏం కనిపించలేదు. రాజం నుంచి ఈ బ్లాగ్ ఎవరైనా చూస్తే రాజంలో ఏం ఫేమస్ కామెంట్ అయితే చేయండి. రాజం పాల్కొండ మధ్య చాలా బస్ సర్వీసెస్ అలా తిరుగుతూనే ఉంటాయి. ప్రతి 15 నిమిషాలకి 10 నిమిషాలకు ఒక బస్సు తిరుగుతూనే ఉంటుంది. 23 కిలోమీటర్లే కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట పడుతుంటుంది. ఏదో ఊరైతే వచ్చింది. పాలకొండ రోడ్డు రాజం అనే ఉంది బోర్డు. ఈ ఊరు అయిపోయింది కానీ ఈ ఊరు పేరు కూడా తెలుసుకోలేకపోయాము. అలా ఉంది ఇక్కడ. గురువాం. రాజం నుంచి పాల్కొండ వెళ్ళే రోడ్డు స్టేట్ హైవే 6. విజయనగరం నుంచి రాజం వచ్చిన రోడ్డు కూడా స్టేట్ హైవే 6. సేమ్ రోడ్డు కంటిన్యూ. అమోఘ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ డాబా. పాలకొండ స్ట్రైట్, కాగితాపల్లి, మధువలస, వంగర. ఇప్పుడు చెప్పిన ఊళ్ళన్నీ ఈ డొక్క రోడ్లోంచి వెళ్ళాలి. గంగాడ. కనబడుతున్నవన్నీ పెద్ద ఊర్లు కాదు, మరి చిన్న ఊర్లు కాదు. అలాంటి ఊర్లు అప్డేటెడ్ విలేజెస్ అనుకోవచ్చు. విలేజ్లో బాగా చిన్న విలేజ్ కన్నా కొంచెం పెద్ద విలేజెస్ అలాగా. గురాడ సెంటర్ ఒక దగ్గర, జంక్షన్ ఒక దగ్గర, ఊరు ఒక దగ్గర. ఇటు సైడ్ వెరైటీగా ఉన్నాయి. బ్యూటిఫుల్ హౌస్. ఇలాంటి హౌసెస్ మాత్రం చాలా బాగుంటాయి. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడైనా సరే పశువులు, గేదెల కన్నా ఆవులను ఎక్కువ పెంచుతున్నారు వీళ్ళు. విలేజ్ వచ్చినప్పుడు ఆ స్మెల్ వస్తుంది సార్, చాలా చాలా బాగుంటుంది. కొండలాంటి చిన్న కొండకైతే వచ్చాం. ఈ బస్సు చీపురుపల్లి నుంచి రాజం వచ్చింది. రాజం నుంచి పాల్కొండ వెళ్తుంది. చీపురుపల్లి నుంచి రాజం ఒక 22-23 కిలోమీటర్లు. రాజం నుంచి పాల్కొండ 23 కిలోమీటర్లు. ఈ మధ్యలో తిరుగుతుంది ఈ బస్సు. విజయనగరం బస్ స్టాండ్లో చూశాను. విజయనగరం నుంచి చీపురుపల్లి బస్సెస్ ఉన్నాయి. విజయనగరం నుంచి చీపురుపల్లి నుంచి రాజం చాలా ఉన్నాయి. పాల్కొండ 13 కిలోమీటర్లు. చెయ్యాలంటే 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లకి చెయ్యాలి. ఏముంటుంది చూపించడానికి? అన్ని ఊళ్ళో లోపలికి ఉంటున్నాయి. అందుకే ఒకే తప్పులు అయిపోతుందని పాల్కొండ ఎత్తిక దొరకకపోతే
రాజం వచ్చా, రాజం నుంచి పాల్గొన పోతున్నాం. కానీ రోడ్డు మాత్రం చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, అటు ఇటు మొత్తం చెట్లే, మామిడి తోటలు. ఈ రూట్లో జర్నీ అసలు జర్నీ చేసినట్టు అనిపించట్లేదు. విజయనగరం నుంచి రాజం అసలు జర్నీ అయిపోయిందా అనిపించింది, అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. ఈ జర్నీ కూడా అంతే, ఆల్రెడీ 10 కిలోమీటర్లు అయిపోయింది, ఇప్పుడు ఎక్కామా అన్న ఫీల్ అయితే కలుగుతుంది. పల్లి వెలుగు బస్ అంటే మీకు తెలిసింది కదా, 10 కిలోమీటర్లు ఎంత టైం పడుతుందో. జంక్షన్స్ ఎక్కడికెక్కడ జంక్షన్స్. ముందు జంక్షన్ ఉందంట, సీతారామ కాంప్లెక్స్ ఇదే. పెద్ద సీరలం. HP పెట్రోల్ పంప్. బుడితిపేట ఆ మందే కొన్ని లక్షల వాల్యూ చేస్తుంది, గొర్రెల మంద. రాజం, పల్కొండ అలా వెళ్తూనే ఉన్నాయన్నమాట బస్సులు. ప్రతి 2-3 నిమిషాలు ఒక బస్సు క్రాస్ చేసుకుని వెళ్తూనే ఉంది. బుడితిపేట అనే బోర్డు కనిపించింది కానీ ఊరు కనిపించడం అయితే ఎక్కడ లేదు. ఎక్కడుంది బుడితిపేట? ఇటుకలు బట్టి ఇటుకలు మంచిగా కలుతున్నాయి. అక్కనే ఏదో కంపెనీ కూడా ఉంది. రెడ్డిపేట అలా వెళ్ళిపోలేదు. ఇటుకలు బట్టిలే అన్నీ ఈ రోడ్లో. మామిడికాయలు ఉన్న టైంలో వస్తే చాలా మామిడికాయలు దొరుకునేమో. మొత్తం అన్నీ మామిడి చెట్లే రోడ్డు పక్కన. పాలకొండ 9 తునివాడ అనే ఊరుంది ఇక్కడ. ఈ ఊరంతా అప్పులో ఉంది. అన్నీ కనిపించాయి, ఈ ఊరి పేరు అయితే కనిపించలేదు ఇంకా. ఉంగరాల మెట్ట జంక్షన్ అంటది. ముందు పెద్ద పెద్ద కొండలు అయితే కనబడుతున్నాయి. ఈ వెదర్కి మొత్తం అన్నీ మూసిగిపోయి ఉన్నాయి. అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి కదా, లైట్గా కనపడలేనట్టు. అవన్నీ పెద్ద పెద్ద కొండలు చెడు ఉన్నాయి. సంకిలి గుడిని పొడవ షేప్లో కట్టారు. వాలీబాల్ ఎక్కువ ఆడతారు. అది ఇచ్చాడు, ఎక్కడ చూసినా వాలీబాలే. నడొక్క విలేజ్. కొండ మీద ఉంది ఊరు. సంకిలి అక్కడెక్కడో చూసాం, ఇక్కడ దాకా ఉంది సంకిలి. ఇంకా ముందుకు కూడా ఉంది. తాడేపల్లిగూడెం భీమవరం రోడ్డు ఉండేది ఒకప్పుడు, అది గుర్తు చేస్తుంది రోడ్డు. ఇటు సైడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఆ ఇటు సైడ్ మొత్తం ఇసుకని తవ్వేస్తున్నారు.
మనం శ్రీకాకుళం దగ్గర దాటుతాం. ఆ నది ఈ నది ఒకటేనా కాదో మీకు తెలిస్తే కామెంట్ అనేది చేయండి. చాలా బాగుంది. వెదర్కి ఆ వ్యూకి సెట్ అయ్యిందంతే. మొత్తం అంతా చెరుకుతోటే ఉంది. చెరుకు ఎక్కువ పండిస్తారు చుట్టుపక్కల. గోపాలపురం భాష్యం స్కూల్. అన్నవరం జంక్షన్. అన్నవరం నగరపు వలస దగ్గరలో ఒక అన్నవరం ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది, చింతపల్లి సైడ్ ఒకటి ఉంది, పాలకొండ. తెగ వచ్చేస్తుంది పొగ. చల్లేస్తుందని మంట పెట్టినట్టున్నారు ఇక్కడ. పాలకొండ చాలా పెద్ద హనుమాన్ విగ్రహం పాలకొండలో. ఒక 40 feet ఉంటుందా, ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఇటు సైడ్కి ఒక రూట్, స్ట్రైట్ ఒక రూట్. జై హనుమాన్. శ్రీ కోట దుర్గమ్మ వారి ఆలయం. ఉచిత మజ్జిగ పంపిణీ. ఆలయం ప్రజెంట్ క్లోజ్లో ఉన్నట్టుంది. పార్వతీపురం మన్యం పాలకొండ. మొత్తం హడావడిగా ఉంది.